ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ఆయన నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లీలానగర్లో ఆయన పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన కంది శ్రీనివాసరెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇక ఇంటింటికి ప్రచారం చేసిన కేఎస్ఆర్ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్తోనే సాధ్యమని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అలా జరగాలంటే సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. एमपी कैंडिडेट को आत्रम सुगुनक्का वो लगाया, इधर खड़ा कर दिया कांग्रेस पार्टी ने। अभी कौन सा सरकार है तेलंगाना में? कौन मुख्यमंत्री है? रेवंत रेड्डी। कौन सा पार्टी है? कांग्रेस पार्टी। केसीआर चले गए, बंदलगड्डा पे चले गए बस। केसीआर अभी नया था। सो कितने महीने हो गए? 3-4 महीने में कांग्रेस सरकार। सो तेलंगाना राज्य में कांग्रेस सरकार है और अभी एमपी भी कांग्रेस पार्टी का जीत गए तो रेवंत रेड्डी अन्ना और ये एमपीओ को लेके सेंट्रल गवर्नमेंट से फंड्स बहुत पैसा लेके आ सकते हैं। मालूम हो गया आपको? और अभी 5 साल कांग्रेस पार्टी ही रहने वाला है। कांग्रेस पार्टी మన 10 ఏళ్ళు ఎట్లయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉండేనో ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఏ ఎలక్షన్ है, कोई भी इलेक्शन होने दो, आप कांग्रेस पार्टी को ही डालना है। कोई भी एमपी इलेक्शन हो, म्युनिसिपल इलेक्शन हो,